హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి గ్రీన్ పులావ్ అండి. సో నేను ఎలా చేస్తానో మీతో రెసిపీ షేర్ చేసుకుంటాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గ్రీన్ పులావ్ కోసం మిక్సీ జార్ తీసుకోవాలండి. మిక్సీ జార్ తీసుకొని పుదీనా యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని పుదీనా యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొత్తిమీర కూడా ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటున్నానండి. తర్వాత గ్రీన్ చిల్లీస్ యాడ్ చేస్తున్నాను. ఒక 4 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుంటున్నాను. చిన్న అల్లం ముక్క యాడ్ చేస్తున్నాను. అండ్ వెల్లుల్లి రెబ్బలు ఒక 5 యాడ్ చేసుకుంటున్నానండి. ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను. సో తర్వాత బాండి పెట్టేసుకున్నానండి. ఆయిల్ హీట్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత బే లీవ్స్ అండ్ మనం బిర్యానీకి వాడే దినుసులు యాడ్ చేసుకుంటున్నాను. 2 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుంటున్నాను. కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కాజు అండి. కాజు ముక్కలు కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఆనియన్ అండి. 1 లార్జ్ ఆనియన్ తీసేసుకున్నాను. 1 లార్జ్ ఆనియన్ తీసుకొని సన్నగా తరుక్కొని యాడ్ చేసుకుంటున్నాను. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్ కొద్దిగా ట్రాన్స్పరెంట్ అవ్వాలి. సో మనం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాం. కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటున్నాను. సో మనం గ్రీన్ చిల్లీస్ వాడాం కాబట్టి మనం చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవట్లేదండి. గ్రీన్ చిల్లీ పేస్ట్ సరిపోతుంది. సో మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా గ్రీన్ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సో పచ్చి వాసన పోయేదాకా మనం వేయించుకోవాలి. తర్వాత గరం మసాలా అండి. హాఫ్ టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి కోకోనట్ పౌడర్ అండి. ఎండు తురుము 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. అంతా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. సో ఆయిల్ పైన తేలిన తర్వాత మనము రైస్ యాడ్ చేసేసుకుంటాం. సో రైస్ కూడా యాడ్ చేసిన తర్వాత అంతా మిక్స్ అయ్యేలాగా మనం మిక్స్ చేసేసుకోవాలి. సో ఎప్పుడన్నా డిఫరెంట్‌గా తినాలన్నప్పుడు లంచ్ ఇలా చేసేసుకోవచ్చు. ఫాస్ట్‌గా అయిపోతుంది. అండ్ ఇవి లంచ్ బాక్స్‌లో కూడా మనము ట్రై చేయొచ్చండి. చాలా బావుంటాయి. సో సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ పడితే కావాలంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. సో రెడీ అయిపోయిందండి మన గ్రీన్ పులావ్. ఫైనల్‌గా 2 స్పూన్స్ ఘీ యాడ్ చేసుకుంటున్నాను. టేస్ట్ చాలా బావుంటుంది. సో ఘీ యాడ్ చేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. సో తప్పకుండా ట్రై చేయండి. చాలా యమ్మీగా వస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.